ప్రభుజీ మనం మనుషులం. అయితే మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని బహుశా అంటే అందరూ కాదు కొంతమంది దాన్ని విడిచిపెట్టేసి సరే ఇలా మనుషులుగా వచ్చాము కాబట్టి భోగభాగ్యాలు అనుభవించాలి, ఎంతసేపు సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు పొందాలి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనకి రాముల వారు 16 గుణాలతో, నారదుల వారు చెప్తారు కదా వాల్మీకి మహర్షికి 16 గుణాలతో రాముడు ఉన్నాడు అని. అన్ని గుణాలు ఉండడం కష్టమైన ప్రథమంగా ఒక 3 గుణాలు అంటే మనిషి అన్నవాడికి ఈ 3 గుణాలు ఉండాలి, వీటి గురించి ముందుగా ఆలోచన చేసి తర్వాతే నా సంపాదన లేకపోతే నా కీర్తి అని ఆలోచించాలి అని మీరేమైనా చెప్తారు? ఆహార నిద్ర భయ మైథునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమానః అని అంటుంది మన శాస్త్రం. మనకి మానవ జన్మ లభించాక మీరు అన్నట్టుగా కొన్ని ముఖ్యమైన గుణములు ఏమిటి, అందుకో స్పెసిఫిక్గా మీరు 3 గుణములు అని అన్నారు. ఒకటి దయ, కరుణ అని అంటారు. ఇప్పుడు ఎదుటివాడి కష్టాలను చూసి మన కష్టంగా భావించటం, తోచినంత సహాయము చేయటము. 2, వేరే వాళ్ళ యొక్క సుఖాలను చూసి అది మన సుఖంగా భావించటం, వెల్ విషింగ్ ఫర్ అదర్స్. ఈర్ష, ద్వేషము, అసూయ ఇలాంటివి ఉండకూడదండి. ఇలాంటివి ఉంటే అది మనుష్యత్వం కాదు, అది రాక్షసత్వము అని అంటారు. ఒకళ్ళ సుఖంలో మన సుఖం చూడకపోయినా, ఒకళ్ళ బాధలో మన బాధ చూడకపోయినా దాన్ని రాక్షసత్వం అంటారు. సైకోపాత్ అంటారు చూడండి. ఒకళ్ళు బాధపడుతుంటే ఆనందించేవాడిని ఏమంటారండి? సైకో అంటారు నిజంగా. కానీ అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. ఒకళ్ళు ఎదుగుతున్నారు అని అంటే భగవంతుడికి ఇంకా ప్రార్థన చేయాలి, తండ్రి ఆయన ఇంకా ఎదగని. మమ్మల్ని కూడా కొంతమంది అంటారు కదండి, మేము ఎదగాలి లేదా మేము ఎదగకపోయినా పర్వాలేదు కానీ పక్కింటి వాడు మాత్రం ఎదగకూడదు. అవును, ఆ భావనలో ఆ ఏడుపు ఎక్కువైపోతుంది. ఒకసారి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడట ఒక వ్యక్తికి. అయ్యా నువ్వేం కోరుకున్నా ఇస్తాను, కానీ నీ పక్కింటి వాడికి డబుల్ ఇస్తాను అన్నట్టు. ఈయన కారు రావాలి అని అనుకుంటే పక్కింటి వాడికి 2 కార్లు వచ్చాయట. ఈయన ఒక బంగ్లా కావాలి అంటే పక్కింటి వాడికి 2 బంగ్లాలు వచ్చాయట. ఇవన్నీ చూసి ఈర్ష పొంది వీడన్నాడట, నాకు ఒక కన్ను పోవుగాక అనగానే పక్కన వాడికి 2 కన్నులు పోయాయి అనమాట. నాకు చెయ్యి తెగిపోవుగాక పక్కన వాడికి 2 చేతులు తెగిపోయి. ఎందుకంటే నాకేంటి అన్నదానికంటే పక్కన వాడికి ఏమిటి అని మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇది మనుష్యత్వం కాదండి. ఇంకా చెప్పాలంటే పశువులు కూడా అలా చేయవు. రాక్షసులకు కూడా అటువంటి నైజం ఉంటుందో లేదో తెలియదు. ఇదో విచిత్రమైన క్యారెక్టర్ అనమాట. ఇలాంటి వేరే వాళ్ళ పైన పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు చూడండి, అది అస్సలు మంచి తత్వం కాదు. 3వది, ఋషభదేవుడు తన యొక్క కుమారులకి చెప్తారు, నోత్పాదయే యతిరతిం శ్రమ ఏవై కేవలం అని అంటారు. మనం అన్నారు కదా, మీరు జాబ్స్ చేస్తున్నాం, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాం, అన్నీ చెయ్యాలండి. కానీ చివరికి మనకి ధర్మం గురించి తెలుసుకోవడానికి కూడా నాకు సమయం లేదు, గీతా భాగవతలు వినడానికి నాకు వీలు లేదు, నేను జపం చెయ్యలేను, ఆలయానికి వెళ్ళలేను, కానీ నేను మిగతావన్నీ చేస్తా జీవితంలో, అయిపోయింది, నీ మానవ జన్మ వేస్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఇది మనుషులందరూ తెలుసుకోవాల్సినది ఏంటంటే, బాధ్యతలు చేయండి, ఎంత సక్సెస్ఫుల్ జీవితంలో అవ్వండి, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. కానీ మన రూట్స్, మన ఫౌండేషన్ మాత్రం మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన దేశం, మన కల్చర్, మన రిలీజియన్ వీటిలలో ఉండాలి. అప్పుడు ఎంత పైకి ఎగిరిగినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదండి. కానీ మన సాధన, మన ఫౌండేషన్, ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత మెయినో అలా మన ఆధ్యాత్మిక సాధన మనకు అంత ముఖ్యం. అందుకే మనకి ఫోర్డ్ కంపెనీ మనందరికీ తెలిసే ఉంటుంది, ఫోర్డ్ కార్లు అందరూ. అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఆయన పేరు అంబరీష్ దాస్, ప్రభుపాదుల వారి శిష్యులు ఆయన. ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు ఈయనని కలుస్తారు. వెంటనే ఈయనని నా గురువుగా స్వీకరించి ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకొని ప్రభుపాదుల వారి పేరు ఇచ్చారనమాట, అంబరీష్ మహారాజ్ అని. అయితే ఆయన ఇప్పటికీ కూడా మీరు చూస్తే, మొన్నే మేము మాయాపూర్లో వాళ్ళని కలిసాం. అయితే ఎంత సరళం, అన్ని డబ్బులు ఉన్నా సరే ప్రభుపాదుల వారు ఇచ్చిన సేవ. ఒక అన్నిటికంటే పెద్ద మందిరం మాయాపూర్లో ఏదైతే నిర్మించబడుతుందో, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం అని, అక్కడ సుమారుగా ఆయన 900 కోట్లు దానం చేశారనమాట ఆ గుడి నిర్మాణం కోసమే. ఆయన దానమే చేయటం కాకుండా ప్రపంచ నలుమూలలా భ్రమణ చేస్తూ అందరినీ కూడా మందిర నిర్మాణం కోసం, ఆధ్యాత్మికత కోసం పరిచయం చేయడం కోసం ఆయన పరితపిస్తూ ఉంటారు. వాళ్ళ డాటర్ పెళ్లి చేసినప్పుడట అందరిని అడిగారట, అయ్యా ఏం గిఫ్ట్ ఇవ్వకండి, ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మా మందిరానికి డొనేషన్ ఇవ్వండి అని చెప్పారట. కాబట్టి అటువంటి ఒక పాశ్చాత్య దేశంలో పుట్టిన వాడికి కూడా ఎంత సంస్కృతి పట్ల, ధర్మం పట్ల ఒక నిష్ట అనేది ఉన్నది. కానీ మనం మాత్రం వీ వాంట్ టు బి ఫ్యాన్సీ, జెల్ పెట్టి అలా నీళ్ళన్నీ ఇలా పైకి లేపేసి, షార్ట్స్ వేసుకొని, స్లీవ్లెస్ వేసుకొని, జీన్స్ వేసుకొని. అండ్ ఇప్పుడు మేము మొన్న
వి వెంట్ టు ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా నుంచి దెన్ మలేషియా అండ్ దెన్ ఇండియా. అయితే మేము చూస్తున్నా అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంత చక్కగా థాయిలాండ్ వాళ్ళందరూ నమస్కారం నమస్కారం ఇలా పెడతారు. ఎవరు చూసినా మేము అక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటే ఒక ఆవిడ వచ్చి నాకు చెప్పింది, సార్ మీరు సన్యాసి కదా, మాంక్ కదా, కాబట్టి మీరు ఫస్ట్ బోర్డింగ్ చేయండి ఫ్లైట్ అని ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళాను. తర్వాత ఒక ఆయన వచ్చి, సార్ మీరు మాంక్ కదా, మీరు ఏం తినరు కదా, మీకు ఏదైనా చెయ్యొచ్చా నా వైపు నుంచి అని. థాయిలాండ్ ఆయన ఆ సంప్రదాయాన్ని ఇలా వచ్చి ఇలా ఎంత ఎంత ముఖ్యంగా నమస్కారం చేస్తారు. మన వాళ్ళేమో ఇప్పుడు నమస్కారం మర్చిపోయారండి, ఏదేదో చేస్తూ ఉంటారు. గురువులు కనిపించినా సరే ఇలా అంటారు కొంతమంది. కొన్నిసార్లు ఆలయంలో మీకు ఒకటి తెలుసా, మా ఆలయం నుంచి వెళ్ళారని కింగ్ అని హార్న్ మోగించి వెళ్తారనమాట. అంటే నేను నమస్కారం చేయలేదు కానీ హారన్ కొట్టడం కూడా ఒక నమస్కారం. భావన మంచిదే అండి, కానీ మన మోడర్నైజేషన్ అయిపోయింది అంతా కూడా. హాయ్, హలో, వాట్సాప్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ నమస్కారం అండి, నమస్తే అండి ఇవన్నీ మర్చిపోయాం మనం. కాబట్టి ఎంత మనం కల్చర్లో రూటెడ్ ఉంటే అంత మనం సుఖంగా ఉండొచ్చు ఈ ప్రపంచంలో. కాబట్టి మీరు అన్నట్టుగా 3 గుణాలు, దయ, భక్తి, తర్వాత శౌచం, క్లీన్లీనెస్. ఇప్పుడు మెల్లగా మనం చూస్తూ ఉంటే అసలు క్లీన్లీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్నానాలు కూడా చేయట్లేదు ఈ మధ్య. అందరూ డియోడ్రెంట్ కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఏదైనా పని ఉంటేనే కానీ స్నానం చేయట్లేదు. అలాంటి పరిస్థితికి తయారైపోయారు. ఇంకొకటి గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత. ఇవన్నీ వర్చ్యూస్ చాలా ఉన్నాయండి. కృష్ణుడు భగవద్గీతలో పెద్ద లిస్టే చెప్పాడు మనకి. ఏవేవి ఇవి ఉంటే అలాంటి భక్తుడు అంటే నాకు ఇష్టము అని, ఇవి గుణాలంటే ఈయనని పండితుడు అంటాడు. అందుకే మనం అధ్యయనం చేయాలి. గీత కానీ మనం అధ్యయనం చేస్తే అసలు ఏంటి మానవుడు అంటే ఏంటి, మనుష్య జన్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, నాకు భగవంతుడికున్న సంబంధం ఏంటి, భగవంతుడిని ఎలా చేరుకోవాలి, అన్నిటికీ ఆన్సర్స్ గీత మనకి తెలియజేస్తుంది అనమాట.